అమ్మా నేను పాల తాలికలు చేస్తున్నాను. వేళ తొలి ఏకాదశి కదా. ఇది ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్తో 4 కేజీ పిండికి 5 గ్లాసులు అయింది. అయితే 4 గ్లాసులు పిండి చేస్తున్నాను. గ్లాసు నీళ్ళే వేసుకుంటాం. ఇలా మరగపెడతాం అన్నమాట. మరిగిన దాంట్లో ఈ పిండి వేస్తాం. ఇదేనమ్మా, ఇప్పుడు గ్లాసు నీళ్ళు వేసుకుంటాం. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక పిసరు ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న దాంట్లోనే ఆ పిండి గ్లాసు పిండికి గ్లాసు నీళ్ళు వేసిన అలాంటి 4 గ్లాసులు ఉన్నది. ఇలా కలుపుకోవాలి. ఆ పిండి వేసి మగ్గనివ్వాలి. ఈ పిండికి కేజీన్నర బెల్లం వేస్తాము. అయితే ఇదిగో ఉక్కబెట్టాను కదా, ఆ పిండి అలా పళ్ళలో తీసేసుకోవాలి. దాన్ని పెద్ద సైజు ఉండలాగా లడ్డూలాగా తీసేసుకొని చుట్టబెట్టి ఉంచి గట్టిగాను ఆరకుండా దాన్ని తాలికలు చేస్తాం. తాలికలు చేశాక చూపించాం. బెల్లం పాకం గ్లాసుకి 3 గ్లాసు పిండికి 3 గ్లాసులు నీళ్ళు వేసాను. అదేమో మరుగుతుంది. ఇదిగో ఇలాగ వేస్తాం అన్నమాట. చేసేసినవి తాలికలు తీసేసేసి బెల్లం పాకం వడకట్టాలి, లేకపోతే ఇసుకుంటుంది. వడకట్టేసాం నీళ్ళు, అప్పుడు మళ్ళీ వేసామన్నమాట. బెల్లం కరిగిపోయిన నీళ్ళు వడకట్టాము కదా. ఆ వడకట్టినప్పుడు అలా కొన్ని నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం వరిపిండి ఇందులో వేసి కలిపేస్తాం అన్నమాట. ఇలాగ కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుంటాం. అవి తాలికలు ఉడికాక అప్పుడు నేను వేస్తాను అన్నమాట. బాగా కలపాలి. చేక అవుతున్నట్టుగా తీసి వేసానమ్మా. అవి అలా ఉడుకుతుంది. ఉడికినప్పుడు కలిపేకండి. కలిపేస్తే ముక్కలు అయిపోతాయి. అలా ఉడకనివ్వండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట అలా మెల్లగా ఉడకనిచ్చాక ఆ పిండి కలిపింది ఉంది కదా, ఆ పిండి తెచ్చేసి ఇందులో వేసేస్తాను అన్నమాట. చీకటిగా ఉంది, కరెంట్ పోయింది అంటే వేస్తే చక్కగా అయిపోతుంది. చక్కగా అయిపోయాక సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఎంతసేపు ఉడకనిస్తే సిమ్లో పెడితే అడుగంటితే బాగుంటుంది. టేస్ట్గా అడుగు ఇంకా బాగుంటుంది. మేము మాడి ఇష్టంగా తింటాం. అందుకు ఒకసారి మాడనిస్తాం సిమ్లో పెట్టి ఉడికితేనే. అలాగే ఉంచేసాం కదపకుండాను సిమ్లో పెట్టి. దగ్గర పట్టదు కదా, కదిపితే ముక్కలు అయిపోతుంది. ఈ పిండి కలిపిన పిండి ఉంది కదా, ఇలా వేసేస్తాం. అప్పుడు ఇంకా దగ్గరికి అయిపోతుంది. అలా వేసాక సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. దగ్గరికి అవుతుంది. అప్పుడు మనం అడిగంటున్నా మాడినా బాగుంటుంది టేస్ట్గాను. దగ్గరికి ఫుల్గా దగ్గరికి అయ్యాక అలా సిమ్లో ఉడకనివ్వాలన్నమాట మూతెట్టి. అప్పుడు మనం కడతామన్నమాట గట్టిపడ్డాకను. కొంచెం జ్యూసీలాగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చాలామంది కొబ్బరికూర వేసుకుంటారు, అది బాగుంటుంది. అది నిలవ ఉండదు. ఇదిగో ఇలా కొత్తలు ఆడినప్పుడు మనం తీసేస్తాం బయటికి. అదే తీయటం అంటే స్టవ్ మీద ఉంచేసి స్టవ్ కట్టేయడమే, ఇంకేం కాదు. అది నేను వేళ ఎక్కువ చేశాను. అంతైతే తెచ్చాను. చిన్న ఫ్యామిలీ, ఒక్కొక్క 2-3 ఉన్న వాళ్ళకి ఎంత గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాసుకి ఇద్దరికి భార్యాభర్తలకి అయితే ఆ గ్లాస్ పిండి సరిపోతుంది. అంటే 2 గ్లాసుల పిండి ఉంటే ఒక గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళు మనం బెల్లంలో ఎసరెట్టాము. గ్లాసుకి గ్లాసు వరిపిండి పెట్టాను కొంచెం ఉప్పేసి. మరి 2 గ్లాసులు ఎందుకు ఉంచాలంటే పిండి పక్కన పెట్టుకొని కలుపుతున్నాను కదా, తాలికలు చేయడానికి అన్నిటికీ ఉండాలి ఇంకో గ్లాసు. ఇంకా అంతే. ఎంత చేశానంటే నేను ఫ్రెండ్స్ కూడా ఇచ్చుకుంటాం కదమ్మా, వేళ పండగ తొలి ఏకాదశి. ఓకేనా.